తీసుకొచ్చాను అసలు యూకేకా యూకేకి మంచిగానే ఉంటుంది అనుకొని వచ్చినాం, కానీ కొంచెం ఇక్కడ సిచ్యువేషన్స్ అయితే చాలా తేడా ఉన్నాయి. ఇసుక అమ్ము కూడా తెచ్చాడు. అందరికీ నమస్తే. అందరూ మంచిగా ఉన్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నా. సో ఈ బ్లాగ్ ఏంటంటే నా యూనివర్సిటీ బ్లాగ్. ఎప్పటి నుంచో తీద్దాం అనుకుంటున్నా, ఫైనల్లీ ఈరోజు వచ్చింది. సో ఈ బ్లాగ్ నా ఇప్పుడు చూపించే క్యాంపస్ ఏంటంటే లండన్ క్యాంపస్. చాలా చిన్న క్యాంపస్ ఇది. సో చిన్న బ్లాగ్ ఇది. సో నెక్స్ట్ సెమిస్టర్ నేను న్యూ క్యాసిల్కి వెళ్తా. సో ఇది మెయిన్ బ్రాంచ్ అది. సో అక్కడికి వెళ్ళినాక మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రస్తుతానికి అయితే చిన్నది, సో అలా 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 చూపిస్తా. సో రోజు నేను యూనివర్సిటీకి వెళ్తాను నా జర్నీ అండ్ క్లాసెస్, క్యాంపస్ మొత్తం చూపిస్తా. సో ప్రొఫెసర్స్ ఇవన్నీ మొత్తం నీట్గా చెప్తాం, ఎలా ఉంటుంది రోజు ఎలా గడుస్తుంది అని. సో ఈ జర్నీలో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉంటాయి. సో అవన్నీ మీకు చూపిస్తాం. సో పోదామా? పోయే ముందు అయితే ఇదైతే మ్యాండేటరీ, ఎందుకంటే బయట -1 -4 ఉంది వెదర్. లేకపోతే గడ్డగడ్డి పోదాం. సో ఇక పోదాం, లెట్స్ గో. యూనివర్సిటీకి బస్ ఎక్కడానికి పోతున్నాం. కాకపోతే ఇక్కడ మీరు చూస్తే -4 ఉంది బయట, గడ్డగడ్డి పోతున్నాం. ఇక్కడ నోట్ నుంచి పోగలుస్తుంది. లెట్స్ గో. మన ఎక్కే బస్ స్టాండ్ అయితే, దీని పేరు ఏంటంటే సెయింట్ మార్గరెట్ బస్ స్టాండ్. సో ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ బస్సులు ఉంటాయి, కానీ అన్ని ప్రైవేట్ బస్సులు ఉంటాయి ఇక్కడ. ఫ్లెక్స్, న్యాచురల్ ఎక్స్ప్రెస్, స్కై లైన్ ఇలాంటివి చాలా ఉంటాయి. ఇది లోపల ఇలా ఫ్లెక్స్ బస్ అని, ఇక్కడ అన్ని ఫ్లెక్స్ బస్సులు అని ఎక్కుతాయి, లైక్ లోకల్ బస్సెస్ ఇవన్నీ. సో మనకి బస్ ఇదే 440 లండన్ విక్టోరియా. దీని కాస్ట్ ఏంటంటే నాకు తెలిసి 20 to 25 pounds. అంటే మనం ఎప్పుడు కూర్చున్నాం ఇక్కడే. సో లోపలికి కూర్చున్నాం. దీని టికెట్ ఏంటంటే 20 to 25 pounds, మన కరెన్సీలో 2000 నుంచి 2500. మన ట్రైన్లో కూడా పోవచ్చు, కానీ ఏమవుతుందంటే అప్పుడప్పుడు స్ట్రైక్స్ ఉంటాయి, ట్రైన్ డిలే ఉంటుంది, పెద్ద ప్రాబ్లం ఉంటుంది. దాని కాస్ట్ కూడా ఎక్కువ, 70 to 80 pounds అప్ అండ్ డౌన్. దీనికి అప్ అండ్ డౌన్కి 20 to 25 pounds. బట్ కొంచెం జర్నీ ఎక్కువ అవుతుంది, అంటే 2.5 hours పడుతుంది లండన్ పోవడానికి. కార్లో కూడా పెద్ద పంచ్ అవుతాయి. ఏంటంటే ఇప్పుడు ఫ్యూల్కి 60 pounds అవుతుంది, మళ్ళీ కండిషన్ ఛార్జ్ అది ఒక 30 pounds అనుకోండి, 30 pounds. కన్వెన్షన్ ఛార్జ్ అంటే టోల్ గేట్ లాగా మళ్ళా. సో అది పెద్ద బిల్లే.
మా క్లాస్ రూమ్ ఇంకా క్లాస్ స్టార్ట్ కాలేదు. సో ఇది అటెండెన్స్ రావాలంటే ఇలా ట్యాప్ చేస్తే అటెండెన్స్ వస్తుంది. అక్కడ మన నేమ్ కూడా వస్తుంది. అక్కడ జస్ట్ ఏంటో తెలుసా, ఫస్ట్ సెమిస్టర్లో క్లాస్మేట్స్ ఉన్నాం కదా ఫ్రెండ్స్, సెకండ్ సెమిస్టర్ వచ్చే వరకు వాళ్ళు ఉండరు. మళ్ళీ గ్రూప్స్ చేంజ్ అవుతాయి, క్లాస్మేట్స్ చేంజ్ అవుతారు, కొత్త వాళ్ళు వస్తారు సెకండ్ సెమిస్టర్. అది ఇప్పుడు సెకండ్ సెమిస్టర్ అయిపోయినాక థర్డ్ సెమిస్టర్ అవుతుంది కదా, మళ్ళీ థర్డ్ సెమిస్టర్ వచ్చే వరకు మళ్ళీ గ్రూప్స్ చేంజ్ అవుతాయి, మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు. ఎవ్రీ సెమిస్టర్కి గ్రూప్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, క్లాస్మేట్స్ చేంజ్ అవుతూ ఉంటారు, ఫ్రెండ్స్ చేంజ్ అవుతూ ఉంటారు. ఏదో ఒకరో ఇద్దరు బ్యాచ్కి వస్తారు అంతే, మిగతా అందరూ చేంజ్ అవుతూనే ఉంటారు 1 to 20 గ్రూప్స్లో. క్లాస్ స్టార్ట్ అయింది, ప్రొఫెసర్ వచ్చేందుకు, కానీ సగం మంది ఎవరు రాలేదు. అందరు అక్కడ ట్యాప్ చేసి అటు నుంచి అడ్డర్ బయటికి పోతారు. గుడ్. 1 2 3. Hi, this is Seshagiri Rao. Welcome to Northumbria University. Now I'm gonna be present the presentation. Sorry guys, it's my ID. Don't see this. Hey, just hide it, man. చెప్పు, ఏం చేస్తాను ఇక్కడ? యూట్యూబరా? యూట్యూబ్ లో జాయిన్ అయ్యావా? మొన్ననే జాయిన్ అయినాను. ఎంతమంది అంటారా యూట్యూబర్లు యూకేలో? పుట్టగొడుగులాగా వస్తున్నారు ఏంట్రా బాబు? నీ సంగతి ఏంటి? అరే పొద్దున నుంచి మీ ఇద్దరి కోసం ఏంటైతే మీ ఇద్దరు ఏమో మాట్లాడుతున్నారు. ఏపీలో గ్రామ్ వాలంటీర్ ఉన్నారు ఇక్కడ. పుట్టకోగడు ఏమంటారా? పుట్టకోగడు చెట్టుకోకూడదు అదొక నేను యూట్యూబర్లో ఈ కాలేజీలోనే ఉన్నట్టున్నారు ఇంకో 2-3. నువ్వే ఇచ్చావా 2-3 ఇంటర్వ్యూలో? ఏ ఫ్యూచర్ ప్రెసిడెంట్ మర్చిపోయినా నువ్వు? చెయ్యండి, అమ్మేద్దాం కాలేజ్ని. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ హర్ష. చెప్పు ఏం సంగతి, ఎందుకు వచ్చింది అసలు ఇక్కడ? యూకేకి మంచిగానే ఉంటుంది అనుకొని వచ్చినాం, కానీ కొంచెం ఇక్కడ సిచ్యువేషన్స్ అయితే చాలా తేడా ఉన్నాయి. ఇసుకమ్మ కూడా తెచ్చాడు. అవునా? లూటన్ సంగతి నేను లూటన్లో ఉంటాను. ఇక్కడ నేను ఇక్కడ నాకు సిటీ కొంచెం అంటే ఎక్కువ క్రౌడింగ్ అనిపిస్తుంది. సో నాకు నచ్చదు, కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది అని చెప్పి నేను అవుట్స్కట్స్లో ఉంటాను. ఓకే, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇక్కడ మీరు ఉండేది ఇక్కడ లోకల్ మనది వేరే, ఇంకా మళ్ళీ పల్లెటూరు, మన సిటీ. ఇక్కడ ఉన్నాడు ఈయన శేషగిరి రావు, శేషు. లండన్లో అంటే అమ్మాయిలు ఎక్కువ మంది ఉంటారు కదా, అందుకే నేను లండన్లో ఉంటా అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుంది. అవునా? బాబు వైరల్ అవ్వాలని ట్రై చేస్తున్నాడు. నెక్స్ట్ ఉప్పల్ బాల్. నైట్ పూట లైటింగ్ ఉంటాయి కదా అమ్మాయిలతో, ఆ వీడియో చేసుకోవాలి. సరదా జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. సిగ్గుపడుతున్నా? Hi. Okay, so what your experience here? So my experience is very good so far. I enjoyed coming here and I'm enjoying everything right now as well. I came with my dependent, my husband. Dependent with husband? Came with husband, it's good, right? Yeah, but no. So you want to say anything to your parents? Say in Hindi. To Hindi आता नहीं, हिंदी का just tell me. Okay, so हिंदी में बोलना है? बोलो, हिंदी में बोलो. अच्छा, अभी हिंदी ना काफी कंफ्यूजिंग हो जाती है हिंदी में बोलने के बोल, लिए. no problem. So बहुत नहीं होगा यार, हिंदी में अभी नहीं होगा. After coming It's here, better she that I'm forgot speaking. everything. Yeah, I can't speak in Hindi now. It's better to speak in English. She is a makeup artist. If you want to do any makeup in London, I will give in her contact in the description. Yes, thank you so much for that. And yes, do come to London and enjoy the weather. I love the weather here. Yes, you can come and enjoy the weather. I love it. No, he's not enjoying, but I am enjoying it. And I love London a lot now. Thank you. Bye-bye. New, it will find. Bye-bye. Bye-bye. చెప్పు బ్రో, ఏం సంగతి, ఎట్లున్నావు? అంతా మంచిగా మీకు ఇక్కడ వచ్చిన ఎక్స్పీరియన్స్ అంతే మంచిగా ఉందా అనేది? మంచిగానే ఉంది బ్రో, పర్లేదు. మరి అంత టఫ్గా ఏం లేదు, మరి అంత ఈజీగానూ లేదు. ఇక్కడికి వచ్చి ఏం బాధపడతలేవు? బాధపడతలేదంటే పడుతున్నా బ్రో బాధలు.
కామనే, క్వైట్ కామన్. అందరికీ ఉండే వాళ్ళే, ఫ్యామిలీ, జాబ్. నీ కాలేజ్ అయిపోలేదు, జాబ్ అయింది అప్పుడు నీకు? పార్ట్ టైం వద్దా బ్రో? పార్ట్ టైమ్స్ లేవు, ఫీజులు కట్టుకోవాలా, ఫ్యామిలీ బాధలు కష్టాలు బాగులేవు. అట్లా కనిపిస్తాం బ్రో, అంతే. అట్లా కనిపిస్తాం, రిచ్ కిడ్ లెక్క కనిపిస్తాం. సరే ఎంజాయ్ చేస్తాను మా నైట్ లైఫ్, లండన్ లైఫ్. ఇప్పుడన్నా మంత్లీ వన్స్, మంత్లీ ట్వైస్, వీక్లీ వన్స్. మా తాత అమ్మాని కాదు, అంతా సెట్ కదా. అట్లా ప్రస్తుతానికి అయితే సెట్. గర్ల్ ఫ్రెండా? ఎంతమంది ఉన్నారు అంటే అసలు ఉన్నారా లేదా అని అది అడుగు ఫస్ట్. ఎంతమంది ఉన్నారు కాదు, ఉన్నారా లేదా ఫస్ట్. ఎంతమంది ఉన్నారు? ఎవరు లేరు bro. అసలు అయినా ఈడున్నే తెల్లపాపలు మనకెప్పుడు పడాలి? మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం పాపం పడేదే. వద్దు వద్దు, తెల్లపాపలు మనకి పడరు. అంతే అది. సో కాలేజ్ సంగతి ఏంటి? ఓకే వస్తానం పోతానం అంతే. సరే ఓకే దెన్. నా ఏం చెప్పేది, నా పేరు తంగమణి. ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. ఐ కేమ్ లండన్. ఎందుకు వచ్చినావు లండన్కి? నా పరిచయంగా వచ్చిండే. చదువుకోవడానికి వచ్చినావా? గుడ్ ఫ్రెండ్స్. ఐ హ్యావ్ అ గుడ్ ఫ్రెండ్స్ అండ్ దెన్ లాట్ ఆఫ్ ఎంజాయింగ్. యా, విత్ మై హస్బెండ్. What about your kid? మై కిడ్ ఇన్ ఇండియా. ఎందుకు వదిలేసి వచ్చినావు? Why you live there and why you came here? నాకు డబ్బు కావాలి. అది నా కాలేజీ ముడిచానే నా పాని పిలిచిన చుట్టూ ఇవ్వాలరా. అదిగా ఏడు ఒరిజినల్కు ఎత్తామే గుడ్, నో ప్రాబ్లం. That's good. So you enjoy a lot. Yeah, I enjoying lot. That's good. That's you need. Yeah, I have a good friends. That's why I enjoying lot here. I'm your best friend, right? Yeah. Come on, tell me, Rupa. What's your experience about London and why you came here first of all? I'm came here to take my master's degree. Then So you are struggling here. not very much, but I'm fine with it here. So what's your experience? Are you feeling you're happy? Yeah, coming here? yeah, I'm very happy because we can explore new culture, new world. This is not gas interview. It's just not normal way of talking. Professor, place right now. So what is the experience about this thing? All things. The experience, it's nice. It's more than what I expected. Get to meet many people, beautiful people, wonderful people. So where you're from? I'm from Nigeria. Whoa, man, that's good. So Subscribe to your channel. Yeah. And we'll always keep in touch, likes and everything. thank you, man. Thank you. Thank you. Yeah. So guys, these are my classmates. So what's your experience about this London? About how you feel? London. What is the difference between your hometown and your home country and this one? Yeah, well, the difference is the winter is obvious. Back in my country, it's not cold the way it is in London. So what you learned here? What I've learned? Yeah. Well, I've learned a lot of things, how to relate with different culture. So you enjoy a lot here. Yes, I've learned a lot. What about you, Tina? Oh yes, this place is very, very, very different from where I'm coming from. Where you come from or which country? Yeah, I'm a Nigerian and You? I'm a Nigerian. You too? Oh. coming in from Lagos, Oh. in Nigeria. Oh. Now, this London city is very, very modernized. It's very populated, but the difference is that where I'm coming from, the population is very dense there also. But here, you hardly see buses in between streets. Where I'm coming from, you see buses in between streets. Everywhere. The food here is different. Nigerian food is But if you- different from here. If you Everything come is to different. India, you feel more free court. There are a lot of people in India. You not even see the chance to see a way. Really? Yeah, it's very lot of people. It's Like everything it's over, food, it's everything is famous, overpopulated? everything. Oh, wow. It's overpopulated. One of the It's- thought. it's almost like Lagos in some parts of Lagos. It's almost like that. మన వాళ్ళు హైదరాబాద్కి వస్తే తట్టుకోలేరు వీళ్ళైతే. ఇంటర్వ్యూ తీసుకుంటారు. హలో బ్రదర్,
He want to take an interview with you. You okay? How much you want? For interview. Brother, How much I need to pay? look into this camera once. You're a shy person? No. He's not at all shy. Much cooler the Rama. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అవునా? మంచిగా ఉంచేసి ఇక చూసి అడి చూపి ఒకసారి. నీ బాధ ఏందే? కాలేజ్ అయిపోయింది, బ్లాగ్ కూడా ఎండ్ అవుతుంది. నువ్వైతే ఇంకేం చెప్తావు? ఫైనల్ ఏదో ఒకటి చెప్పి కదా తిరిగి. చీజా